మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు హెచ్చరించారు. పుంగనూరులో చెల్లబాబు బుల్లెట్లా దూసుకుపోతున్నారని తెలియజేశారు. పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి గండి కొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారని, కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక గెలవడం ఖాయమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగలం సభకు చంద్రబాబు హాజరై సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడు అని వ్యాఖ్యానించారు. మద్యం ధరలు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయంటూ మండిపడ్డారు. చివరికి చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం వెళ్ళింది, మద్య వ్యాపారం వెళ్ళింది. ఏ తమ్ముడు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు తమ్ముడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నా గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కడాన పవర్ మినిస్టర్ కూడా ఈ తమిళలో కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికి అంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి, పుంగనూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టు జరగని రోజు లేదు. వేల మంది మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. తమ్ముళ్ళు ఇప్పుడే రమేష్ రెడ్డి అక్రమ కేసులు అరెస్ట్ అయిన చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఆ ఒక్క తమ్ముడే కాదు తమ్ముళ్ళు, నా దగ్గర చిట్టా అంతా ఉంది. 29/1/22 చౌడేపల్లి బస్టాండ్ వద్ద టీడీపీ జెండా దిమ్మ అడ్డంగా ఉందని ఫిర్యాదు చేయించి దాన్ని కూలగొట్టినటువంటి దొంగ ఈ పాపాల పెద్దిరెడ్డి. మంత్రులు